టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క విద్యా అర్హతల గురించి మనం కులంకుశంగా తెలుసుకుందాము. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆయనకున్నటువంటి మేధాశక్తి అటువంటిది. ఇకపోతే ఆయన ఏమి చదువుకున్నారనే ప్రశ్న కంటే కూడా ఆయనకి ఎంత విజ్ఞానవంతుడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన విద్యా పారంగతుడు. అలాగే కాకుండా ఆయన లక్షలలో ఎన్నో పుస్తకాలు చదివినటువంటి ఘనత మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారిది. చెప్పండి సార్, మీరు ఎప్పుడు చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నేను బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాల్ నగరం అనే ఏరియాలో ఉండేవాడిని. ఒక వీధి బడిలో ఉండేవాడిని. మా అమ్మ నన్ను ఫస్ట్ వీధి బడికి పంపించింది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడ చదువుకుంటే ఏముంది, మీరు అపార విద్యాపారంగతులు. ఆ వీధి బడి ఎలా ఉంటుందంటే, వీధి అంటే వీధి, రోడ్డు మీద బడి. ఈ రోడ్డు మీద ఇలా ఉండేది. ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎక్కలు కానీ ఇవన్నీ. మీరు ఎంత గొప్పవారు సార్, అంత చిన్న వయసులోనే 0 క్లాసులోనే ఎక్కలు నేర్చుకున్నారంటే నాకు చాలా ఆనందముగా ఉన్నది. అలాగే నేను స్కూల్లోకి వచ్చిన తర్వాత నాకు నేర్పించిన పాఠాలు, మాకు క్యాంపస్ ఇలాగ ఉండదు. ఇలా నడుచుకొని మేమందరం క్లాస్ రూమ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు. మేమందరం ఒక డ్రిల్ చేసుకుని వెళ్ళడానికి. ఇంటెలిజెంట్ ఫెలో పవన్ కళ్యాణ్ గారు పువ్వు పుట్టగానే పరిమళించునంటే మీరే సార్. మీ దేశభక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు 0 క్లాస్ లోనే బాపూజీ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, స్వాతంత్ర యోధుల గురించి తెలుసుకున్నారని నాకు తెలుసు సార్. పవన్ కళ్యాణ్ గారు, మీరు మ్యాథమెటిక్స్ ఏమన్నా నేర్చుకున్నారా? మ్యాథమెటిక్స్ నేర్చుకోలేదు సార్. మరి ట్రిగ్నామెట్రీ ఏమన్నా నేర్చుకున్నారా చెప్పండి? ట్రిగ్నామెట్రీ నేర్చుకోలేదు. మరి కాలిక్యులస్ ఏమన్నా నేర్చుకున్నారా సార్? క్యాలిక్యులస్ నేర్చుకోలేదు. నాకు తెలుసు సార్, మీరు సోషల్ సైన్స్ బాగా నేర్చుకొని ఉంటారు. సోషల్ సైన్సెస్ నేర్చుకోలేదు. కానీ నాకు తెలుసు సార్, మీకు దేశభక్తి పూర్తిగా అలవడిందని. దేశభక్తి అయితే నేర్చుకున్నాను ఆ పాటల ద్వారా. సరే, మీకేమీ రాదు, మీ బాధ ఏంటో ఒకసారి చెప్పండి సార్. నాకు బాధ ఎక్కడ ఉండేదంటే, సోషల్ పుస్తకాలు చాలా గొప్పగా ఉండేది. మన ఇల్లు, మన బడి, మన సమాజం ఎలా ఉంటుంది, గాంధీ గారు అట్లా, సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా అని. పవన్ కళ్యాణ్ గారు, మీకు గోచి లేని రోజుల్లోనే బాపూజీ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి 1వ తరగతిలోనే అన్ని విషయాలు తెలుసుకోవడము చాలా ఆశ్చర్యముగా ఉన్నది. వాస్తవం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్యాయం దోపిడీ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు. నాకు అందుకని ఎవరితో మాట్లాడలేక ఒక్కనే కూర్చునేవాడిని స్కూల్లో. అంటే నేను చదివే పుస్తకాలకి కనిపించే వాస్తవ ప్రపంచానికి రెండింటికి సంబంధం లేకుండా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు, మీకు చిన్నప్పుడే కన్ఫ్యూజ్ కాదు, ఇప్పటికీ కూడా ఏమి మాట్లాడినా ఎవరికి అర్థం కాదు కదా, అంత మేధాశక్తి. అంటే మీ జ్ఞానము ప్రజలకు లేదన్నమాట. మీరేం మాట్లాడినా ఎవరికి కూడా అర్థమైన పాపాన్ని పోలేదు కదా సార్. ఆ బాధతో నేను ముడుచుకుపోయాను. నాకేం చేయాలో తెలియలేదు సార్. మీరు చిన్నప్పుడు ముడుచుకుపోతే పోయారు, కానీ ఇప్పుడు ముడుచుకుపోతే అసహ్యంగా ఉంటుంది సార్. అందుకని ఇవన్నీ విరక్తికి వెళ్ళిపోయి ఎవరు కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. పెళ్లిళ్ళు చేసుకోకుండా, పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే అది తప్ప అన్నీ జరిగినాయి. చాలా పెళ్లిళ్ళు కూడా అయినాయి. పవన్ కళ్యాణ్ గారు, మీరు చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోయింటే చక్కగా గడ్డాలు మీసాలు పెంచుకొని తపస్సు చేసుకునేవారు. మాకు మిమ్మల్ని చూసే కర్మ ఉండేది కాదు. ఇకపోతే మిమ్మల్ని ఒక్క విషయంలో ఒప్పుకోవాలి సార్, ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నా అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే 3, 4, 5 కాకుండా దాదాపు కరడగలన్నా చేసుకున్నారా ఏమిటో అంతా కన్ఫ్యూజ్ చేసేస్తారు. నిజం చెప్పండి సార్. కాదు, ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు, జరిగినాయి అంతే. అయితే అంతా విధిరాత్ అంటారు. అయితే ఇది మా కర్మ సారు. నేను మీ అంత చదువుకోలేదు, నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్ట్గా చెప్పాలి, 8th క్లాస్ దాకా చదువుకున్నాను. 10th ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. గ్రేస్ మార్కులతో పాస్ అయితే ఏముంది సార్, కోటి పుస్తకాలు చదివిన మేధస్సు మీది. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్ కి నాకు నెల్లూరు బీఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు. సిఈసి ఇచ్చారు, నీకు అదే ఎక్కువ అని. అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. అయితే మీ సీటు కోసం ఆ రోజుల్లోనే రికమెండేషన్స్, అంటే జస్ట్ లైక్ పాలిటిక్స్ లాగా. అదే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఎస్సీ నేర్చుకున్నాను. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. అది కూడా నాకు అర్థం కాలేదు. క్యాలిక్యులస్ అన్ని చెప్తుంటే ఇలా చూసేవాడిని, నాకేం అర్థమయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ గారు, అబద్ధాలు చెప్తే నమ్మేటట్టు ఉండాలి. మీరు 10th క్లాస్ వరకు జనరల్ మ్యాథ్స్, కాంపోజిట్ మ్యాథ్స్ కాదు, మీకెలాగే ఎంఈసీ ఇస్తారు సార్. లెక్కలు వచ్చంటారు, అన్ని వచ్చంటారు. చూడి పవన్ కళ్యాణ్ గారు, మీ మేధాశక్తి తెలుసుకోవడానికి ఒక విద్యార్థిని వచ్చింది, చెప్పండి. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ కాలేజ్ సార్. నా పేరు జి ఆశా జెనిఫర్. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్.
ఆయనకు ఏబిసిడీలే రావు, నువ్వు ట్రిపుల్ ఈ అంటే ఏం తెలుస్తాదమ్మా? ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. బ్రతికించారు పవన్ కళ్యాణ్ గారు, త్వరగానే తెలుసుకున్నందుకు సంతోషముగా ఉంది. నాకు అనిపించింది విసుగు వచ్చి టీచర్ల దగ్గరికి వెళ్ళటం మానేసి, అలా నేను ఎడ్యుకేషన్ అలా సఫర్ అయింది కొంత హెల్త్ వల్ల. అయితే పవన్ కళ్యాణ్ గారు మగ టీచర్లు అంటే ఇష్టం ఉండదు అనుకుంటా, అంతే కదండి? ఇవన్నీ చేసి ఏమనిపించింది ఫైనల్ గా, ఒక్కసారి ఒకే ఒక అటెంప్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ అలాగా సెప్టెంబర్ పీస్ అయింది. ఈసారి నెక్స్ట్ మార్చ్కి ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన PUC ఎగ్జామ్స్ రాదు. పవన్ కళ్యాణ్ గారు వింటున్నాం కదా, మీ సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి అబద్ధాలు చెప్పకూడదు సార్. 1971లోనే PUCని రద్దు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తీసుకొచ్చారు. అయినా మీరు పుట్టింది ఎప్పుడు? 1971లో. PUC చదవనాక నువ్వు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయావా? సిగ్గు లజ్జ ఉందా నీకు? చిన్నప్పుడు మా తమ్ముళ్ళు ఒక పట్ట పెట్టిన ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఇట్లా. అలా మా అమ్మ కూడా, అమ్మ నేను ఇంటర్ పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో చెప్పి చూపిద్దామని చెప్పి ఇలాగా డిగ్రీ లాగా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటే, ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది నాకు ఈ చదువు ఎక్కట్లేదని అర్థమైంది. అంటే ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్ ఎందుకు రాయాలి, ఎవరి కోసం ప్రూవ్ చేయాలి, ఇలాంటి ప్రశ్నలు అలాంటి నేర్చుకోకూడదు. నేను చెప్తున్నాను, నేను చెప్పి నేను పాట నాకు కుదిరింది, నాకు అలా జరిగిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ కాదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని నాకు ఎంత జ్ఞానం కావాలో ఏమేమి నేర్చుకోవాలి స్వతహా నేర్చుకుంటాను చెప్పి ఆ రోజు నుంచి ఇక నేను చెబుతాను పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు నుంచి మీరు ఈ రోజు దాకా కోటి పుస్తకాలు చదివేసి, కోటి యూనివర్సిటీల్లో కోటి డిగ్రీలు, కోటి పట్టాలు, కోటి డాక్టరేట్లు తీసుకొని అపర మేధావి అయిపోయావు కదా. సిగ్గుండకపోతే ఓ చెప్పిన మాటకి పొంతన లేకుండా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు 8th క్లాస్ 10th క్లాస్ కాకుండా ఇంకేమి ఇంజనీరింగ్ కోర్సులు చేశారో చెప్పండి సార్. ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను. చదువు బై చాయిస్ ఆపేశాను. నాకు ఇష్టం చదువు అండి. టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా. అయినా మీరు టీచర్లు చెప్పే చదువు ఎందుకు వింటారు సార్? మీకు అసలు లెక్కల్లో ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది ఇటువంటిదా? ఎంత గొప్పగా ఉందో. ఒకసారి తమరు మంత్రివర్యులయ్యాక ఎన్ని ఘనకార్యాలు చేశారు అనే విషయం తెలుసుకుందాం. అలాగే లెక్కల్లో ఎంత సూపర్ గా చెప్పగలరో కూడా తెలుసుకుందాం. నీటి విలువ తెలుస్తుంది. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నీటి దొరకనప్పుడే కాదు, నీరు దొరకనప్పుడే. నాకు ప్రత్యేకించి నేను PR మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. ఒకసారి US లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంతో ప్రామిసులు చేస్తూ ఉంటాం. ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొన్ని నిజాలు మాత్రం చెబుతూ ఉంటారు, అందుకు మిమ్మల్ని అభినందించాలి. మీరు చెప్పిన సూపర్ 6 ఒక్కటి కూడా అమలు చేయలేదుగా. అలాగే ఆకాశం అంతా పందిరి వేసి, ఇల్లంతా పీట వేసి సంకనాకించారు. ఇది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులు అడిగితే, కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.3 crores 0.94 ఎగ్జాక్ట్ అడిగింది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పవన్ కళ్యాణ్ గారు, మీ అపర మేధస్సుకి, మీ యొక్క లెక్కలకి ముఖ్యంగా చాలా సంతోషము. మీరు ఇలాగే లెక్కలు చెబుతా ఉండండి. మీ లెక్కలు వింటూ మేము కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటాము. మీరు ఇలాగే లెక్కల్లో కూడా మీకు డాక్టరేట్ అర్జెంటుగా ఇవ్వాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చూసారు కదండి, ఇదండి అయ్యగారి యొక్క విద్యార్హతలు. నమస్కారము, బాయ్.